చిద్గురు గీత సభ్యులందరికీ నమస్కారం. లా ఆఫ్ అట్రాక్షన్ అనేటటువంటి ఆన్లైన్ శిక్షణా కార్యక్రమాన్ని విజయవంతంగా జరుపుకుంటున్నాం. అయితే ఈ లా ఆఫ్ అట్రాక్షన్ ప్రోగ్రామ్ మీద చాలా మందికి సరైన అవగాహన లేకపోవడం చేత చిద్గురు గీత అందిస్తున్నటువంటి లా ఆఫ్ అట్రాక్షన్ కార్యక్రమం యొక్క వివరాలను అందించే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను. ప్రాథమికంగా నేను ఒక క్రియాయోగ శిక్షకుడిని. క్రియాయోగంపై అనేక సంవత్సరాలు మనం శిక్షణ అందించి ఉన్నాం. క్రియాయోగంపై పూర్తి స్థాయి అనుభవం, ఎనర్జీ సెంటర్స్ ఏ విధంగా ప్రయోగించేసి హీలింగ్ చేసుకోవచ్చు, థెరపీ చేసుకోవచ్చు, వాటి యొక్క ఎనర్జీస్ని రక్షించుకొని ఎలా సుశిక్షితంగా ఆరోగ్యంగా ఉండొచ్చో అందించిన నేను లా ఆఫ్ అట్రాక్షన్ కార్యక్రమాన్ని సాధకులకు అందించేటటువంటి ఆలోచన అయితే నాకు ఎప్పటి నుండో ఉంది. అయితే లా ఆఫ్ అట్రాక్షన్ని నేను అందించే ముందు ఒక ఆలోచన కలిగింది. క్రియాయోగంతో మేళవంచి క్రియాయోగాన్ని మేళవింపు చేసుకొని లా ఆఫ్ అట్రాక్షన్ అందిస్తే ఎలా ఉంటుంది అన్న ఆలోచన కలిగింది. అంటే శక్తి వ్యవస్థలతో అనుసంధానం చేస్తూ విశ్వ నియమాలని మనం అనుసరిస్తే ఏ విధమైనటువంటి ఫలితాలు కలుగుతాయి అనేటటువంటి ఆలోచన కలిగింది. అయితే దీనికి సంబంధించినటువంటి ఒక మీమాంస కూడా జరిగింది. ఎందుకంటే క్రియాయోగం అనేది బ్రహ్మ విద్య, లా ఆఫ్ అట్రాక్షన్ అనేది వశత్వ సిద్ధి విద్య. సిద్ధికి సంబంధించినటువంటి విద్యనే సిద్ధి విద్యలు అంటారు. ఇవి మానవుడి యొక్క కోరికలని, సంకల్పాలని, లక్ష్యాలని వీటిని సిద్ధింపజేసేందుకు ఎక్స్టర్నల్గా, బాహ్యముగా మనకు అనుకూలతను క్రియేట్ చేసే విధంగా ఈ విద్యలు ఉంటాయి. క్రియాయోగం అనేది బ్రహ్మ విద్య. మన అంతర్గత అంశాలలో ఉండేటటువంటి బలహీనతల్ని, ప్రతికూలతల్ని, వ్యతిరేకతల్ని రూపుమాపి మనల్ని అత్యున్నతమైనటువంటి శక్తివంతులుగా తయారు చేసేది బ్రహ్మ విద్య. అయితే సాధకులు బ్రహ్మ విద్యను ఉపాసన చేస్తూ ఎదిగినటువంటి అంశాలు ఉంటాయి. సిద్ధి విద్యలను ఉపాసన చేస్తూ ఎదిగిన అంశాలు ఉంటాయి. కానీ బ్రహ్మ విద్య అయినటువంటి క్రియాయోగాన్ని, సిద్ధి విద్య అయినటువంటి వశత్వ సిద్ధి, లా ఆఫ్ అట్రాక్షన్ని రెండింటినీ కలిపి కనుక మనం సాధన చేస్తే ఒకవేళ ఎటువంటి ఫలితాలు వస్తాయి, ఒకవేళ చేయొచ్చా చేయకూడదా, ఏ విధమైనటువంటి శాస్త్ర ప్రమాణము లేదు. దీనికి క్రియాయోగాకి శాస్త్ర ప్రమాణం ఉంది. అలాగే వశత్వ సిద్ధి, లా ఆఫ్ అట్రాక్షన్కి విశ్వ నియమాలే దానికి ప్రమాణం. ఆ ప్రమాణంగా ఆ విద్య ఉంది. మన సనాతన సంస్కృతి, శాస్త్రీయమైన వైదిక సంస్కృతి క్రియాయోగాన్ని ధ్రువపరుస్తున్నాయి, బలపరుస్తున్నాయి. ఈ రెండింటికి ప్రమాణాలు ఉన్నాయి. కానీ ఈ రెండింటిని కలిపి సాధన చేసేటటువంటి వ్యవస్థకి ఏ విధమైనటువంటి ప్రమాణం లేదు. అక్కడ మేము ఆలోచించడం జరిగింది, తర్కించుకోవడం జరిగింది. ఇది ఒకవేళ సాధకులకి ఉపయోగపడుతుందా, ఉపయోగపడదా అనే అంశాలని ఆలోచన చేస్తూ మేము ముందుగానే సభ్యులకి కొన్ని నియమాలను అందించడం జరిగింది. క్రియాయోగాన్ని ఆపేసేయాలి లా ఆఫ్ అట్రాక్షన్ చేసేటప్పుడు అనేటటువంటి అంశాన్ని కూడా మేము అందించాం. లా ఆఫ్ అట్రాక్షన్ సాధకులు ఎవరైతే చేస్తూ ఉంటారో వాళ్ళకి చాలా సీరియస్గా క్రియాయోగానికి సంబంధించినటువంటి ఏ సాధనలు చేయకూడదన్న ఉద్దేశంతో ఆ వీడియోస్ను కూడా అందనీయకుండా చేసినటువంటి ప్రయత్నం చేశాం. ఎందుకు అంటే దీనికి సంబంధించినటువంటి ప్రమాణం ఏమీ లేదు. క్రియాయోగంతో లా ఆఫ్ అట్రాక్షన్ రెండింటినీ మేళవించి సాధన చేసేటటువంటి ప్రమాణం లేదు కాబట్టి, మాకు కూడా తెలియదు కాబట్టి వచ్చే ఫలితాలు ఎలా ఉంటాయి అనేది. అందుకని లా ఆఫ్ అట్రాక్షన్ ఎప్పుడైతే మొదలు పెట్టామో అప్పుడు క్రియాయోగానికి సంబంధించినటువంటి వీడియోస్ ఏవైతే ఉన్నాయో అవి సాధకులకి లేకుండా చేసి
లా ఆఫ్ అట్రాక్షన్ శిక్షణ అందించడం ప్రారంభించాం. లా ఆఫ్ అట్రాక్షన్ యొక్క విధానం అర్థమవుతున్న కొద్దీ క్రియాయోగంతో లా ఆఫ్ అట్రాక్షన్‌ని గనక చేసినట్లయితే అద్భుతమైనటువంటి రిజల్ట్స్ వస్తున్నాయి అనేది మాకు అర్థమైంది. చాలామంది డ్రగ్ అడిక్ట్స్ ఉంటారు. నిద్ర పట్టడానికి లేదా కొన్ని అంశాలకి డాక్టర్ల నేతృత్వంలో కొంతమంది డ్రగ్స్ తీసుకుంటూ ఉంటారు. ఆ డ్రగ్స్ లేకపోతే ఉండలేరనమాట. ఎప్పుడైతే ఈ క్రియాయోగంతో కూడినటువంటి లా ఆఫ్ అట్రాక్షన్ శిక్షణలో ఉండేటటువంటి సాధకులు చెప్పినటువంటి అంశాలేంటంటే, మేము 1 డేలోనే ఆ డ్రగ్‌ని రిమూవ్ చేసి చక్కగా ప్రశాంతంగా నిద్రపోతున్నాం. మేము భయపడ్డాం. ఈ డ్రగ్‌ని లేకుండా చేస్తే ఏదైనా అవుతుందేమో అని. అదేమీ లేకుండా హాయిగా ఉంటున్నాం. ఆ విధమైనటువంటి రిజల్ట్ మాకు ఈ శిక్షణ అందించింది అని. అలాగే ధూమపాన, మద్యపానాది వ్యసనాలు ఏవైతే ఉంటాయో వాటి నుండి స్వచ్ఛందంగా మేము బయటికి రాగలిగాం. ఇలాంటి ఎన్నో ఫీడ్‌బ్యాక్స్ మేము వినడం జరిగింది. అలాగే అనారోగ్యానికి సంబంధించినటువంటి అంశాలు ఏవైతే ఉంటాయో వాటిలో ఉన్నతమైనటువంటి మార్పులు మేము చూసాం. శారీరక బలహీనతలు గావచ్చు, కండరాల బలహీనతలు గావచ్చు. అది ఏ ఎనర్జీ స్థాయిలో ఉన్నా ఆ రుగ్మతని నెమ్మదిగా క్యూర్ చేసుకున్నటువంటి ఫీడ్‌బ్యాక్స్‌ని గూడా మేము చూసాం. అలాగే క్రియాయోగంతో కూడినటువంటి లా ఆఫ్ అట్రాక్షన్ ద్వారా ఎక్స్‌టర్నల్‌గా గూడా మేము అనుకున్నది సాధించగలుగుతున్నాం. ఆత్మవిశ్వాసంతో, కాన్ఫిడెన్స్‌తో మేము అనుకున్న పనులన్నీ చేస్తున్నాం అనేటటువంటి ఫీడ్‌బ్యాక్స్‌ని మేము తరచూ వింటున్నాం. కాబట్టి మేము చేసిన ప్రయోగం సఫలమైందని చెప్పడానికి ఆనందిస్తున్నాం. ఇది మానవ జాతికి ఎంతో గొప్ప మేలుని భవిష్యత్తులో అందించగలదు. క్రియాయోగంతో కూడినటువంటి లా ఆఫ్ అట్రాక్షన్ శిక్షణ అనేది, సాధన అనేది మానవుడి యొక్క అంతర్గత మరియు బహిర్గతమైనటువంటి అంశాలని సానుకూలంగా మార్చగలదు. వారి యొక్క జీవితంలో అత్యున్నతమైనటువంటి స్థితుల్ని ఈ విధమైనటువంటి సాధన అందించగలదు అనడానికి నిరభ్యంతరంగా నేను మీకు హామీ ఇస్తున్నాను. గ్యారంటీగా వారి యొక్క బహిర్గతమైనటువంటి అంశాలలో అనుకూలతని, అంతర్గతమైనటువంటి అంశాలలో శక్తిని ఈ సాధన అందించగలదు. కాబట్టి ఈ శిక్షణ పైన ఏ విధమైనటువంటి అపోహలు, అనుమానాలు అక్కర్లేదు. ఎంతోమంది సాధన తీసుకున్న వాళ్ళున్నారు, తీసుకుంటున్న వాళ్ళున్నారు. అంతేకాదు అడ్వాన్స్‌డ్ స్థాయిలో గూడా ఈ శిక్షణ తీసుకుంటున్నటువంటి సాధకులు ప్రస్తుతం చిగురుగీతలో ఉన్నారు. కాబట్టి లా ఆఫ్ అట్రాక్షన్‌ని క్రియాయోగం ద్వారా సిద్ధించుకోవాలనుకునే వాళ్ళకి ఈ శిక్షణ చాలా అత్యున్నతమైనటువంటి ప్రభావాన్ని, ఫలితాల్ని అందించగలదు. మేము అందుకే సాధకుల్ని దృష్టిలో పెట్టుకొని వారి యొక్క బిజీ జీవన విధానాన్ని గమనించి వారి యొక్క అనుకూలమైన సమయంలో వారికి వ్యక్తిగతంగా ఈ శిక్షణను అందించడానికి సిద్ధమై ఈ కార్యక్రమాన్ని మేము రూపొందించడం జరిగింది. సో మాకు ఆ టైం కుదరదు, ఈ టైం కుదరదు అనడానికి ఏ విధంగానూ అవకాశం లేకుండా మీకు అనుకూలమైన సమయంలోనే జూమ్ ద్వారా ఆన్‌లైన్‌లో ఈ శిక్షణని మీకు వ్యక్తిగతంగా అందించే ప్రయత్నం చేస్తున్నాం. ఈ శిక్షణ వల్ల మీకు శారీరకంగా కావచ్చు, మానసికంగా కావచ్చు, వృత్తిపరంగా, వ్యాపార పరంగా అనుకూలమైనటువంటి ఫలితాలు తప్పక కలుగుతాయని నేను ప్రగాఢంగా చెప్పగలను. సో ఆసక్తి ఉన్నవాళ్ళు నా నంబర్‌కి వాట్సాప్ ద్వారా మెసేజ్ చేయడం ద్వారా గానీ, లేదా నేరుగా నాకు ఫోన్ చేసి మీ సందేహాలు ఉంటే చక్కగా నివృత్తి చేసుకొని ఈరోజే జాయిన్ అవుతారని ఆశిస్తున్నాను. అందరికీ ధన్యవాదాలు. ఓం తత్